ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ శ్రీవారి లడ్డు అంశం చూసుకున్నట్లయితే చాలా పతాక స్థాయి జరుగుతుందనేది కూడా తెలిసిందే. ఎందుకంటే ఆ విషయం రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా నెలకొన్న ఒక కీలకమైన పరిణామ అంశాలన్నీ అందరికీ తెలిసిన విషయమే. అదే అంశం సంబంధించి ఇటు అసెంబ్లీలో కూడా ఒక పతాక స్థాయికి అయితే చేరుకుంటుంది. ప్రధానంగా శాసన మండలిలో ఇదే అంశం గురించి వైసీపీ వారి యొక్క వెర్షన్ అనేది కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇందాపూర్ సంస్థ ఏదైతే ఒక నెయ్యి సరఫరా చేశారు టీటీడీకి అనే అంశాన్ని చర్చకు పెట్టాలంటూ కూడా ప్రపోజల్ అనే పదే పెడుతున్నప్పటికీ దాన్ని అయితే తిరస్కరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా ఆ యొక్క ఇందాపూర్ సంస్థకి ఒక చర్చ పెట్టాలంటూ కూడా ప్రపోజల్ వైసీపీ నాయకులు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని అయితే మండలి ఏదైతే ఉందో చైర్మన్ అయితే తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులందరూ చాలా పెద్ద ఎత్తున డైరెక్ట్ పోడియం వద్దకు కూడా వెళ్ళి వారి యొక్క ఆందోళన అయితే విరమించలేదు. ఆ యొక్క ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ యొక్క శాసన మండలి అయితే వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి ఇటువైపు టీడీపీ నేతలు కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసింది. ఎందుకంటే ఒకవైపు ఏదైతే ఇటీవల కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది, ఏదైతే వీరు శ్రీవారి యొక్క ఫ్లకార్డులు కావచ్చు, ఫోటోలు కావచ్చు కలియుగ దైవంగా భావిస్తారు. అటువంటి శ్రీవారి యొక్క ఫ్లకార్డులు, ఫోటోలు అన్నీ కూడా డైరెక్ట్గా శాసన మండలిలో సభలోకి తీసుకురావడం, అది కూడా చెప్పులు, బూట్లు అన్నీ కూడా వేసుకొని వైసీపీ సభ్యులందరూ కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహ జ్వాల అంతా కూడా రేగింది. ఇటు టీడీపీ నేతలు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వారైతే వ్యతిరేకంగా దాన్ని అయితే ఖండించారు. ప్రధానంగా శ్రీవారి లడ్డు అంశానికి సంబంధించి వారైతే ఆ వైసీపీ నాయకులు అయితే ఒక చర్చకి అయితే ఖచ్చితంగా పెట్టాలి అంటూ కూడా వారు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటీవల జగన్ చేసిన హాట్ కామెంట్స్ నేపథ్యం కావచ్చు, అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో ఆ ఛార్జ్ షీట్ అంశాలకు సంబంధించి అన్ని కూడా ఎప్పటికప్పుడు దానికి వెల్లడిచ్చి అదే అంశం గురించి ప్రజల్లోకి ఇటు గత ప్రభుత్వంలో ఎటువంటి అపచారాలు చేశారు, ఈ యొక్క శ్రీవారి లడ్డు అంశానికి సంబంధించి కల్తీ నెయ్యి ఏ విధంగా వివిధ రసాయనాలతో పాల్పడుతూ ఆ యొక్క మిశ్రమాన్ని అంతా కూడా మరి లడ్డులో వినియోగించారు. ఇటువంటి అంశాలన్నీ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే వివిధ నేతలందరూ, మంత్రులందరూ కూడా నూకా నుంచి పలికిన నేపథ్యం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే అంశం సంబంధించి ఒకవైపు శాసన మండలిలో రగడ అయితే ఆగట్లేదని తెలుస్తుంది. అయితే ఈరోజు కూడా అదే అంశాన్ని ఏదైతే శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా మాట్లాడిన నేపథ్యంలో వారు ఆందోళన దిగిన నేపథ్యంలో వారు అడిగిన డిమాండ్ అయితే ఏదైతే తీర్మానాన్ని కూడా దాన్ని తిరస్కరించిన కూడా తెలుస్తుంది. ఎట్టకేలకు వాళ్ళు చేసిన ఒక రగడ కావచ్చు, వారి ఆందోళన నేపథ్యంలో ఇక్కడ తీరు అయితే మారట్లేదు. అదే నేపథ్యం చైర్మన్ కూడా అసహనం వ్యక్తం చేశారు. రోజు ఇదే పద్ధతి అయితే, ఇదే పరిస్థితి, ఇదే విధంగా మీరు ఈ విధంగా ఆందోళన దిగితే మాత్రం ఇది సరైన పద్ధతి, రోజు బిజినెస్ కాదంటూ కూడా ఆయనైతే ఒక తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం కూడా ఈరోజు నెలకొందని తెలుస్తుంది. అలాగే ఏదైతే ఈ యొక్క శ్రీవారి యొక్క ఫ్లకార్డులు పట్టుకున్న అంశానికి సంబంధించి కూడా ఒకవైపు నారా లోకేష్ కావచ్చు దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఖండించడం కాకుండా వీరు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే. అలాగే హిందువుల యొక్క మనోభావాలు కించపరిచేలాగా ఇటువంటి ప్రదర్శనకు దిగడం అనేది, అలాగే ఇది రాజకీయ చరిత్రలోనే ఇది మొట్టమొదటిగా ఇటువంటి ఘాతకానికి వీళ్ళు పాల్పడ్డారు. అది కూడా శ్రీవారిని, దేవుణ్ణి ప్రత్యక్ష దైవంగా భావించే ఎవరైతే ఉన్నారో శ్రీవారిని దేవుణ్ణి ఒక రాజకీయంలోకి తీసుకురావడం ఇదైతే ఒక ఖండించదగ్గ విషయం అంటూ కూడా టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలందరూ కూడా చాలా అసహనం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసింది. అని ఒక వారైతే వైసీపీ నాయకులు దాన్ని ఖండించుకునే ఏదైతే టీడీపీ నేతలు, కూటమి నేతలు ఖండించారో ఆ అంశానికి సంబంధించి వారు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మేము చెప్పులు బూట్లేని ఏసుకు రాకుండానే ఒక శ్రీవారి ఫోటోలు ప్రదర్శన దిగాము, తర్వాత ఎన్ని జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టామంటూ కూడా వారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఇటు ఒకవైపు ఈ కూటమి నేతల నుంచి ఏదైతే ఒక వీడియో అయితే రిలీజ్ అవ్వడం, వారు చెప్పులు అవన్నీ కూడా వేసుకున్న నేపథ్యం, దీనంతా నేపథ్యంలో వారు కాస్త వైసీపీ నాయకులు కంగుదినే పరిస్థితి కూడా నెలకొనలేదు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఆ శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఒక కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి ఒక వివాదం సంబంధించి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఒక తీవ్ర స్థాయిలో పతాక స్థాయికి చేరిందనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా దీంట్లో ఉన్న అంశాలు, అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదం సంబంధించి ఒక రసాయనాలు, వివిధ కెమికల్స్ అన్నీ కూడా ఉపయోగించి ఏ విధంగా దాన్ని కల్తీకి పాల్పడ్డారు, అటువంటి లడ్లు తయారు చేయడం కాకుండా కోట్ల లడ్లు తయారు చేసి భక్తులందరూ కూడా పంచిపెట్టిన నేపథ్యం, గత ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు కావచ్చు, వారు అవలంబించిన నేపథ్యం అన్నీ కూడా ప్రజలకి, రాష్ట్ర ప్రజలంతా తెలియజేయాలి. అదే నేపథ్యం అదంతా కూడా ఒక వేదిక అసెంబ్లీ అవ్వాలనే ఒక దృఢ నిశ్చయంతో వారు కూడా ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశం సంబంధించి పూర్తి ఆధారాలతో, అలాగే వివిధ అంశాలకు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్న ఈ యొక్క శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి అంశానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కావచ్చు, అన్ని ఆధారాలతో శాసనసభలో చర్చకు పెట్టాలి, దాని తర్వాత మండలిలో కూడా పెట్టనున్నారు అనేది కూడా ప్రాథమికంగా వినిపిస్తున్న వార్త. ఈ నేపథ్యంలో చూడాలి. ఇప్పటికే ఒకవైపు ఇందాపూర్ సంస్థ ఏదైతే ఉందో, ఈ ఎయిర్టెల్ సంస్థ అనుబంధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇందాపూర్ సంస్థ ఏదైతే టీటీడీ నెయ్యి సరఫరా చేసిన అంశం
ఏదైతే ఉందో ఇది ప్రపోజల్ ఇది చర్చకి పెట్టాలంటూ కూడా శాసన మండలిలో అయితే ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలందు కూడా చాలా పెద్ద ఎత్తున వారి యొక్క వెర్షన్ వినిపిస్తున్న దాని అయితే ఎప్పటికప్పుడు దాని అయితే అది వాయిదా తిరస్కరిస్తున్న నేపథ్యం. అలా ఈరోజు వాయిదా పడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్గా ప్రజలందరూ కూడా నిజాలు అనేది అసెంబ్లీ వేదికగా తెలియాలి. అలాగే దీనిలో ఎవరైతే దీనికి తప్పుకు పాల్పడ్డారో వారందరూ కూడా తీసుకునే కార్యాచరణ వారి మీద చర్యలు అనేది కూడా గట్టిగా వినిపించాలని ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి సో ఏది ఏమైనా సరే ఈ యొక్క శాసన మండలిలో మాత్రం ఒకవైపు ఇదే అంశంలో ఎప్పటికప్పుడు సభని జరగకుండా కూడా వారు బల ప్రదర్శన అనేది కూడా చేస్తూ ఎప్పుడప్పుడు ఆందోళన దిగుతూ కూడా దాని వాయిదాకి కారణం అవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ఈ యొక్క అంశానికి సంబంధించి చర్చకు పెట్టాలనే నేపథ్యంలో మరి చూడాలి ఏ నేపథ్యంలో అసలు ఏదైతే శాసన మండలిలో జరిగే ఒక వాదన కావచ్చు, ప్రతివాదనలు కావచ్చు, ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపించే నేపథ్యంలో మరింత హోరా స్థాయికి, మరింత పతాక స్థాయికి ఒక లడ్డు అంశం అనేది ఉండనుందా అనే ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తకుండా తీవ్ర ఆసక్తి అనేది కూడా నెలకొందనేది కూడా తెలుస్తుంది. సో ఈ యొక్క వారం రోజుల్లో కూడా జరగబోయే ఒక అసెంబ్లీ సెషన్లో ఒక తీవ్రంగా ఈ యొక్క కల్తీన ఈ వ్యవహారం సంబంధించి కూడా మరి ప్రభుత్వం దీన్ని చర్చ పెట్టాలి యోచన నేపథ్యంలో. సో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క చర్చ నేపథ్యంలో కూడా తీవ్ర ఆసక్తి నెలకొందనేది క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.